బ్రో ఇంకో డబ్బులు తీసుకో. తమ్ముడు రైల్వే స్టేషన్ వెళ్తుందా? ఇద్దరికి ఎంత అవుతుందిరా? 300 చెప్పురా. 200 ఉండనా? సరే తమ్ముడు, పక్కన లగేజ్ ఉంది, తీసుకొచ్చేస్తాను. సరే అన్న. 300 చెప్పమంటే 200 చెప్తావేట్రా? ఈ టైంలో 200 కదరా, మార్నింగ్ అయితే 100 రూపాయలకి వెళ్తుంది ఏ ఆటో అని బేరం మీద. మనకి ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా మిగులుతుంది కదరా. ఈ 200 కోసం రోడ్డు మీద బేరాలు వదులుకుంటావు అయితే ఈ టైంలో? నువ్వు చెప్పినట్టు నిజంగానే రోడ్డు మీద బేరాలు ఉన్నాయి అనుకోరా, నేను ఈ 200 బేరంతో సంతోషంగానే వెళ్తాను. నాలాగే ఈ టైంలో ఆటో వేసి ఏదో ఒక ఆటో డ్రైవర్కి ఆ బేరాలు ఉపయోగపడతాయి. అదే రోడ్డు మీద బేరాలు లేవనుకో, నాకు ఈ 200 బేరం కూడా మిస్ అయిపోతుంది. తమ్ముడు పదరా, టైం అవుతుంది. తమ్ముడు ఏనా 200 కదా? ఏమన్నా మళ్ళీ అడిగావు? ఇందాలో చెప్పాడు కదా 200 అని. ఏం లేదు తమ్ముడు, ఇందాక ఒక ఆటో వాడిని ఆపాను, 300 చెప్పాడు. ఆలోచించుకున్నాను క్యాబ్లో వెళ్ళిపోతే బెటర్ ఏమని చెప్పేసి దాని కన్ఫర్మ్ కోసమే 200 కాదని మిమ్మల్ని అడిగాను. ఎదుటివారి విషయాల గురించి ఆలోచించి మనం వాళ్ళకి సజెషన్ ఇచ్చే ముందు కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడితే మంచిది. ఎందుకంటే మన వల్ల వాళ్ళకి ఏదైనా జరగకూడదు నష్టం జరిగితే అది తిరిగి మళ్ళీ వెనక్కి రాదు. అది ఆటో బేరమైనా సరే, లైఫ్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం అయినా సరే.